ఎంతో ప్రతిభావంతుడు. సంజు శాంసన్ పేరు వినిపించిన ప్రతిసారి అందరికీ గుర్తొచ్చే మాట, అందరూ అనే మాట. ఎంతో ప్రతిభావంతుడు. కానీ టీంలో స్థిరత్వం లేదు అనే మాట వచ్చేది. 11 సంవత్సరాలైతుంది తను ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్ జేసి. కానీ ఇంకా టీంలో స్థిరత్వం లేదు. టీంలో పర్టిక్యులర్‌గా ఉండే ప్లేయర్ అనేది ఎక్కడా గూడా సంజు శాంసన్ లేదు. వస్తాడు, అవకాశాలు తీసుకుంటాడు, పోతాడు. వస్తాడు, అవకాశాలు తీసుకుంటాడు, పోతాడు. కొన్ని మ్యాచెస్‌లో అక్కడక్కడ చిన్న జట్ల మీద సెంచరీలు కొడతాడు. ఓకే, మంచి ఫామ్‌లో టచ్‌లో ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫామ్ కోల్పోతాడు. టీంలో నుంచి బయటికెళ్తాడు. కానీ ప్రతిభ విషయంలో అతడికి సాటి లేదు. అంత మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు. రాజస్థాన్ రాయల్స్‌కి ఎప్పుడైతే ఐపీఎల్‌లో తను క్రికెట్‌లో ఎప్పుడైతే మొదలెట్టాడో అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి వెస్టిండీస్ మ్యాచ్ వరకు కూడా సంజు శాంసన్లో ప్రతిభ ఉంది, ఎంతో ప్రతిభ ఉన్నవాడు అని అందరూ అంటారు. కానీ ఎక్కడ తను స్థిరత్వం లేకుండా పోయింది. కానీ ఒకే ఒక ఇన్నింగ్స్ అతడి యొక్క ప్రతిభని తారాస్థాయిలో నిలిపింది. అదేవిధంగా అతన్ని ఓకే, సంజు అంటే ఇది అని చూపించిందని చెప్పొచ్చు. ఎలా అంటే ఈ బలం అనేది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు దానికదే వస్తుంది అన్నట్టుగా సంజు శాంసన్ యొక్క బలం అనేది ఎన్ని రోజులు అక్కడ ఐపీఎల్‌లో గానీ, ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న మ్యాచెస్‌లో సెంచరీలు కొట్టినా, మంచి ఇన్నింగ్స్ ఆడినా అది లెక్కలోకి రాలేదు. ఓకే, బిగ్ మ్యాచెస్‌లో ఆడడు అనే ఒక పేరు ఏదైతే ఉందో ఆ పేరుని తుడిచేస్తూ ఒక మంచి ఇన్నింగ్స్ అయితే వెస్టిండీస్ మీద ఆడాడని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్ అంటే ఇక్కడ మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ అయినట్టే టీం అంతా కూడా అభిషేక్ శర్మ మీద, ఇషాన్ కిషన్ మీద వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ని పెట్టేసి ఫస్ట్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషాన్ని పెట్టినప్పటికీ వీళ్ళిద్దరు కూడా ఇటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు ఫెయిల్యూర్ అయిన సమయంలో తను టీంకి వెన్నుమొక్కలా నిలబడి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ని అయితే ఆడాడు. తను ఏదైతే ఫుల్ షాట్స్ కొడతాడో ఆ ఫుల్ షాట్స్లో రోహిత్ శర్మని గుర్తు చేస్తూ, కవర్ డ్రైవ్లో విరాట్ కోహ్లీని గుర్తు చేస్తూ, లాఫ్టర్ షాట్స్లో ధోనిని గుర్తు చేస్తూ ఒక మంచి ఇన్నింగ్స్. ఎక్కడ కూడా కవర్ డ్రైవ్స్ కొడుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ షాట్ కూడా పిచ్చి షాట్ ఆడలేదు. తను ప్రాపర్ క్రికెట్ షాట్స్ ఆడుతూ తన ఇన్నింగ్స్ని లాస్ట్ వరకు నిర్మించి చివరి విజయం వచ్చే వరకు, ఆఖరి బంతి వరకు ఉండి తనే బౌండరీ కొట్టి ఆ బౌండరీతో విజయాన్ని సాధించి వెస్టిండీస్ పై ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ని, తన కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. కెరియర్లో బెస్ట్ ఇన్నింగ్స్. ఇంకా ఇది ఇప్పటి వరకు 11 ఇయర్స్ నుంచి తన ఆడిన కెరియర్ మొత్తంలో ద బెస్ట్ ఇన్నింగ్స్, బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అతడికి ఇక లైఫ్ టైం గుర్తుండే అచీవ్మెంట్ అనేది ఇక్కడ సాధించాడు. టీంలోకి మళ్ళీ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుండొచ్చు, అవ్వకపోతుండొచ్చు, మళ్ళీ ఫామ్ పోకపోతుండొచ్చు, లేదంటే ఫామ్ని కంటిన్యూ చేస్తుండొచ్చు, లేదంటే ఫామ్ డిఫ్ అయిపోయి మళ్ళీ టీంలో నుంచి తను వెళ్ళిపోతుండొచ్చు. కానీ ఈ ఇన్నింగ్స్ మాత్రం ఖచ్చితంగా తన కెరియర్లో లైఫ్ టైం అందరికీ గుర్తుండే ఒక ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎక్కడ కూడా ఏ రాంగ్ బాల్ పడ్డా కానీ, ఏ బాల్ పడ్డా కానీ పిచ్చి షాట్లు ఆడకుండా తన క్రికెట్ క్లాసిక్ని యూజ్ చేస్తూ కళాత్మకమైన క్రికెట్ షాట్లు మాత్రమే ఆడుతూ తను ఆ 97 ఏదైతే కొట్టాడో ఆల్మోస్ట్ 200 చేజింగ్ చేస్తున్నప్పుడు వెస్టిండీస్ మీద మిగతా బ్యాటర్స్ అందరూ చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ ఇస్తూ, మిగతా బ్యాటర్స్ క్యామెల్ ఇన్నింగ్స్ ఆడుతూ త్వరగా అవుట్ అవుతున్నప్పటికీ చివరి వరకు నిలబడి సంజు శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అనేది సంజు శాంసన్కి కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్గా ఉంటుంది. అదేవిధంగా తన కెరియర్ని ఒక స్థాయి నుంచి మరొక ఉన్నతమైన స్థాయికి నిలబెట్టడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడాలని, అదేవిధంగా రాబో సెమీస్ ఇంగ్లాండ్తో, ఆ తర్వాత సెమీస్లో అక్కడ కూడా ఒక మంచి అద్భుతమైన ఇన్నింగ్స్ సంజు శాంసన్ నుంచి రావాలని కోరుకుందాం. సంజున్, ఆల్ ద బెస్ట్.